మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేయుచున్నాను. నేను చెప్పే ఈ ప్రసంగం మీ జీవితంలో విని ఉండరు, చివరి వరకు చూడండి. ఈ దినము మానవ శరీరంలో దాగి ఉన్న దేవుని సంతకం అనే టాపిక్ మీద, అంశం మీద వాక్యాన్ని ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. మానవ శరీరంలో దాగి ఉన్న దేవుని సంతకం. ప్రియులారా, యొక్క సంచలనాత్మకమైన ఆలోచింపజేసే సరికొత్త సబ్జెక్టుని జాగ్రత్తగా ఆలకించండి. సాధారణంగా మన చర్చిలలో ప్రియులారా రెగ్యులర్ గా మరి ప్రతిరోజు మాట్లాడుకునే టాపిక్ కాకుండా కొత్తగా మనము ట్రై చేస్తా ఉన్నాం, కొత్తగా వెళ్తున్నాం. బైబిల్ చరిత్రలో చూస్తున్నప్పుడు సైన్స్ ప్రకారంగా కూడా వాక్యాలు మనం తెలుసుకుంటున్నాం. దేవుని అద్భుతమైన సృష్టి క్రమాన్ని ముడిపెడుతూ సైన్స్ ప్రకారంగా తెలియపరుస్తూ ఈ మానవ శరీరంలో దాగి ఉన్న దేవుని సంతకం అనే వాక్యాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. వాక్యము చదువుదాం. మూలవాక్యంగా ప్రియమైన దేవుని వాళ్ళరా కీలకమైన మాటగా వచనంగా మనం చూద్దాం. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండము 17వ అధ్యాయం 11వ వచనం. ఈ వాక్యం మనం చాలాసార్లు చదువుంటాం. ఈ వాక్యము విషయంలో చాలాసార్లు మనం వినే ఉంటాం. ఇక్కడ శరీర జీవము రక్తంలో ఉన్నదని వాక్యం తెలియపరుస్తుంది. రక్తము దేహమునకు ప్రాణము. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠము మీద పోయుటకే దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. ప్రియమైన దేవుని వాళ్ళరా, రక్తము రక్తము దేహానికి ప్రాణము ఒక పాయింట్. అది ప్రాయశ్చిత్తం చేస్తుంది. మన నిమిత్తము ప్రియులారా ప్రాయశ్చిత్తం చేస్తుంది. మన నిమిత్తం అంటే మన పాపముల నిమిత్తమే రక్తము ప్రాయశ్చిత్తం చేస్తుంది. రక్తము దేహమునకు ప్రాణము అని చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మనుషులకు జంతువులకు వేరు వేరు రక్తం ఉంటుందని చెప్పి మీకు తెలియపరిచాను. మనుషుల రక్తము జంతువులకి సరిపోదు, జంతువుల రక్తం మనుషులకి సరిపోదు. ప్రాయశ్చిత్తం చెల్లించడానికి మనుషుల రక్తము ఉపయోగపడదు, కానీ దేవుడు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి మనుషుల రక్తాన్ని ఉపయోగించలేదు. దేవుడు జంతువుల రక్తాన్ని ఉపయోగించాడు. ప్రాయశ్చిత్తం అంటే పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయించడం కొరకు. ప్రియులారా, రక్తము దేహమునకు ప్రాణము, శరీరము జీవము రక్తంతో ఉన్నదని చెప్పి అర్థాన్ని తెలియపరుస్తూ ఉంది. మీకు బాగా అర్థమయ్యేటట్లుగా మన శరీరంలో మనము జీవించాలంటే రక్తము ఉండాలి. రక్తము లేకపోతే మనం బ్రతకలేం. అంశం మరలా గుర్తు చేస్తున్నాను చూడండి. నేను చెప్తుంది రక్తం కోసం కాదు, రక్తం గురించి కాదు, జీవం గురించి చెప్తున్నాను. రక్తం టాపికే కాదు అసలు. మీరు జాగ్రత్తగా ఆలకించండి. మానవ శరీరంలో దాగి ఉన్న దేవుని సంతకము మన అంశము. జాగ్రత్తగా ఆలకించుదాం. ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ దినాన సైన్స్ ఈరోజు ఎంతో అభివృద్ధి చెందింది. ప్రియులారా, గుండె మార్పిడి, బ్రెయిన్ సర్జరీలు అన్ని కూడా చేస్తా ఉన్నారు. మనిషి ల్యాబ్లో కృత్రిమంగా ప్రియుల ఒక్క చుక్క రక్తాన్ని మాత్రము తయారు చేయలేకపోతూ ఉన్నారు. గుండెలు అయితే మారుస్తున్నారు, కిడ్నీలు అయితే మారుస్తున్నారు. ఒకరి బ్లడ్ అదే గ్రూప్ చూసి మరొకరికి ఎక్కిస్తా ఉన్నారు. కానీ ప్రియులారా, కొత్తగా ఈ దినాన ఫోన్ పోతే ఫోన్ కొత్తగా తయారు చేస్తున్నట్లుగా రక్తము ఒకవేళ అంతరించిపోతుందేమో, కొత్తగా మనం అదే రకంగా అదే సేమ్ టు సేమ్ మనము కృత్రిమంగా ఒక రక్తాన్ని తయారు చేద్దాం అని చెప్పి మానవుడు సైన్స్ ప్రకారంగా చేయలేకపోతున్నాడు. కొత్త రక్తాన్ని ఎవరో తయారు చేయలేకపోతున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎందుకంటే జీవానికి మూలము రక్తం కాబట్టి ఈ రక్తము ప్రియులారా 3500 ఏళ్ల క్రితమే దేవుడు చెప్పిన మాట. రక్తంలో ఏముందంటే జీవం ఉంది. ఈ జీవము ప్రియులారా రక్తాన్ని అయితే అనేక మంది ఆర్టిఫిషియల్ గా తయారు చేసేవచ్చు. అయితే రక్తంలో జీవం మాత్రం ఉండదు. అంటే రక్తంలో ఉన్న విషయాలను బట్టి ఎర్రగా కనపడాలి, ఆ బ్లడ్ లో ఎలా ఉండాలి అలా ఉండాలని తయారు చేయగలరు. కానీ ఆ రక్తం వాళ్ళు తయారు చేస్తే దాంట్లో జీవం ఉండాలి. దానిలో ఏముండాలంటే ప్రాణం ఉండాలి. ప్రాణం ఉండగలిగితేనే అది మనిషికి ప్రాణాన్ని ఇస్తుంది.
మనిషిని బ్రతికిస్తుంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ 3500 సంవత్సరాల పూర్వమే, క్రీస్తు పూర్వం 3500 సంవత్సరాల పూర్వమే రక్తంలో జీవం ఉందని చెప్పి దేవుడు తెలియపరిచాడు. అది వైద్య శాస్త్రం దీన్ని కనిపెట్టడానికి 1000 ఏళ్ళు పట్టింది ప్రియులారా. రక్తాన్ని ఎవరు తయారు చేయలేరు, దాంట్లో ఒక జీవం ఉందని చెప్పి 1000 తరబడి అయితే ప్రియులారా 1000 ఏళ్ళు పట్టింది, ఎప్పుడో చెప్పేశాడు బైబిల్లో. ఇక్కడ అసలైన రహస్యం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లామినిన్ అనే పదార్థం గురించి చెప్పాలి నేను. ఇదే మన టాపిక్ లో దేవుడు మానవ శరీరంలో దాగి ఉన్న దేవుని సంతకం అనేది ఏంటంటే ఈ లామినిన్ అనే దాంట్లో ఉంది ఈ సంతకం. ఈ సంతకం అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు వారు దేని మీద చనిపోయారో అది మన శరీరంలో ఉన్నది. అంటే దేని మీద చనిపోయారు? ఆ సిలువ. ఆ సిలువ అనేది మన శరీరంలో దేవుడు పెట్టిన సంతకం. అది ఎక్కడ కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుంది? దీన్ని చూసి ప్రపంచం ఆశ్చర్యపోయింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అసలైన రహస్యం ఎక్కడుందంటే ఇక్కడ లామినిన్. ఈ లామినిన్ అనేది ప్రియులారా ఇది ఎందుకు వచ్చింది, ఇది లామినిన్ అంటే ఏమిటి అనేది మీకు బాగా వివరంగా చెప్తాను. రక్తం కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాణము, రక్తము జీవము ప్రాణమై ఉంది. అయితే ఈ ప్రాణము అంటుపెట్టుకుని ఉండాలి. మన శరీరంలో 100 కోట్ల కణాలు ఉంటాయి ప్రియులారా. మీకు వివరంగా అర్థం అవ్వాలి కాబట్టి, ఈ లామినిన్ అనేది ఏంటో మీకు తెలియాలి కాబట్టి మీకు వివరంగా చెప్తున్నాను. మన శరీరంలో ప్రియులారా 100 కోట్ల కణాలు ఉంటాయి, సెల్స్ ఉంటాయి. ఈ కణాలన్నీ ఒకదానికొకటి ఊడిపోకుండా, అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా రక్త బొట్టు అంటాం చూసారా, ఈ రక్త బొట్లన్నీ కలిసి ఒకదానికొకటి ఊడిపోకుండా దాన్ని అంటి పెట్టుకుని ఉండేది ఈ లామినిన్. అంతేకాదు మన శరీరము ప్రియులారా ఊడిపోకుండా, ఎముక నుంచి ఊడిపోకుండా మన శరీరం జాయింట్లు గుండెల నుంచి, గుండె లోపల అతుక్కొని పైపుల్లాగా ఉంటాయి ప్రియులారా. అక్కడ ఒక విషయాన్ని, మోటార్ సైకిల్ చూడండి, లైట్ పెడతారు, లైట్ అమర్చిన తర్వాత దానికి ప్రియులారా స్క్రూలు బిగిస్తారు ఊడిపోకుండా. ఆ లైట్ అమర్చాలంటే దానికి వైర్లు కూడా తగిలించాలి. అది ఎలగాలంటే లైట్లకి వైర్లు తగిలించాలి. ఆ వైర్లు తగిలించేసిన ఉద్యోగం అంటే అది పైకి కింద ఊగులాడికి పడిపోతుంది ప్రియులారా. దాన్ని అక్కడ పెట్టాలి, అక్కడ అమర్చిన చోట స్క్రూలు గట్టిగా బిగించాలి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మన శరీరంలో గుండె పైపులన్నీ ఉన్నాయి, కానీ దాన్ని అక్కడే అమర్చి దాన్ని అటు ఇటు కదలకుండా ఒక్క చోటనే అంటు పెట్టుకుని ఉండాలి. అంటే రక్తం బొట్లు అన్ని కూడా ఒక చోటని విడిపోకుండా, బొట్లన్నీ కూడా విడిపోకుండా ఒకేలాగా అంటి పెట్టుకుని ఉండాలి. అంటే మన శరీరం అంతా కూడా ప్రియులారా ఎముకకి గట్టిగా ఆనుకుని, మన శరీరం అంతా కూడా చర్మం లోపల కొవ్వాలకు ఎముకలు పట్టుకుని ఊడిపోకుండా ఉండాలి. అంటే ఈ లామినిన్ అనే పదార్థం ఉండాలి. ఇది ఒక బంక లాంటిది, ఇది ఒక గమ్ము లాంటిది ప్రేమ దేవుని వాళ్ళ. ఇది లామినిన్ అనేది చాలా విలువైంది. ఇది ఒక ప్రోటీన్ కణం అంటారు. ఈ లామినిన్ అనేది ఒక ప్రోటీన్ కణం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇది ఒకదానికొకటి ఊడిపోకుండా శరీరాన్ని ఒక ఆకృతిలో, ఒక క్రమంలో మనం నిలబడుతున్నాము. మనం ఇప్పుడు కనబడుతున్నామంటే మన శరీరము తోలు పట్టి ఎవరైనా లాగుతున్నారంటే మళ్ళీ వెనకొచ్చి మళ్ళీ వెనక లాగేది, అంటే జిగురు పట్టి వెనక లాగేస్తున్నట్లుగా ఉంటది ప్రియులారా. అంటే ఒక పదార్థం లాగా ఈ ప్రోటీన్ కణంగా ఉంది. ఇది ఒక గ్లూ, అంటే బంక లాంటిగా పనిచేస్తూ ఉంటుంది, గమ్ములాగా పనిచేస్తుంది. దాని పేరు ఏంటంటే ఇక మీకు చెప్పినట్లుగా లామినిన్. కాబట్టి ప్రియులారా దీన్ని ఎలా కనిపెడతారంటే డైరెక్ట్ గా చూస్తే కనబడదు, ఇది రక్తంలో ఉండదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ రక్త కణాలను పట్టుకుని ప్రియమైన దేవుని వాళ్ళరా ఇది తన పని తాను చేసుకుని పోతూ ఉంటది. ఇది ప్రియులారా మైక్రోస్కోప్, ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్ లో ఈ లామినిన్ కణాన్ని చూస్తే శాస్త్రవేత్తలు ఇక కణాన్ని చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ కణం ఆకారం ఖచ్చితంగా ప్రియులారా ఒక సిలువ ఆకారంలో ఉన్నది. ఇక మైక్రోస్కోప్ లో ఈ లామినిన్ కణాన్ని చూస్తే శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ కణం ప్రియులారా ఆకారం చూస్తే ఖచ్చితంగా ప్రియులారా ఒక సిలువ ఆకారం లాగా కనబడుతూ ఉందంట. ఇక ఈ యొక్క క్రాస్ అనే షేప్ ఆకారంలో కనబడుతుందంట. ఈ రహస్యం మనల్ని సృష్టించిన దేవుడు మన శరీరంలో ప్రతి కణాన్ని కలిపి ఉంచడానికి సిలువ ఆకారాన్ని పెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇది మైక్రోస్కోప్ ద్వారా కనపడితేనే తెలుస్తా ఉంది. ఇది ప్రియమైన దేవుని బిడ్డలరా, ఇది మరి బూటకపు మాటలు కాదు, ఇది సొంత ఊహాజనితమైనది కాదు, సైన్స్ నిరూపించినది. దాని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలరా తెలియపరిచింది. కొలస్సీలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 17వ వచనంలో దాని యొక్క వివరణ ఏంటంటే, ఆయన అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమును ఆ యొక్క ఆధారభూతుడు, కలిగించిన వాడు, చేసిన వాడు, నిలిపి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అన్నింటికంటే మునుపట్టువాడు, ఈయన అన్నింటికంటే మునుపట్టువాడు అని చెప్తూ ఆయనే సమస్తము నిలిపి ఉన్నాడు. ఇక్కడ ప్రియులారా, మన శరీరాన్ని ఆకారంగా నిలపడానికి, ఇక్కడ మీకు బాగా అర్థం అవ్వాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక బొమ్మ గీసి ఇక్కడ ఇటుక మీద ఒకటి పెట్టి కాళ్ళలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతుల్లాగా ఒక ఇటుక పెట్టి అన్ని లైన్ గా పెట్టి మొహంలాగా పెట్టి ప్రియులారా బొమ్మ తయారు చేస్తే ఒక గాలి వేస్తే పడిపోతుంది, ఇసుక ఇటుకలు పక్క పడిపోతాయి. ఒకవేళ చెక్క బొమ్మ తయారు చేసినా పడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నిలబడుతున్నాం అంటే అరిపాదాలు మొదలుకొని తల వరకు కూడా ఈ మెదడు అనేది ఇదన్నీ కూడా అన్నిటినీ కూడా అమరికలన్నిటినీ కూడా ఒక చోట అది వేటికాటికే మెదడు ఊడిపోయి కింద పడిపోకుండా, గుండె ఊడిపోయి కింద పడిపోకుండా, చేతులు ఊడిపోయి కింద పడిపోకుండా, కాళ్ళు ఊడిపోయి కింద పడిపోకుండా, తొడలు ఊడిపోయి ఏ పదార్థాలకు ఆ పదార్థాలు ఏ యొక్క అవయవాలకు అయితే ఆ అవయవాలు ఊడి పడిపోకుండా ఈ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా లామినిన్ అనే యొక్క కణము, ప్రోటీన్ కణము ప్రియులారా అంటి పెట్టుకుని ఉన్నది. ఈ లామినిన్ అనే కణము ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదే ఈ లామినిన్ కణము ఎక్కడ ఉపయోగపడుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క బైబిల్ వచనాలు మనం చూస్తుంటే సైన్స్ రూపంలో చూస్తే ప్రియులారా మనల్ని నిలిపి ఉంచుంది ఆ శిలువ ఆకారము. ఈ లామినిన్ మనల్ని అంటి పెట్టుకుంది. ప్రతిసారి ప్రతి కణంలో అంటే ప్రతి చోట ఎలా పట్టుకుంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ ఎలా ఆకారంలో ఉంటుంది మనకు తెలుసు కదా. మనం నిలబడితే ప్రియులారా రెండు కాళ్ళు దగ్గర పెట్టి నిలబడి రెండు చేతులు సాపితే ఎలా ఉంటది? ఈ యొక్క శిలువ ఆకారంలో ఉంటది. శిలువ ఆకారం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంబులెన్స్ మీద, ఆసుపత్రుల మీద ప్లస్ ఆకారం ఉంటది. 4 కోణాలు సమానంగా ఉంటాయి. అది సిలువ కాదు. సిలువ అంటే ప్రియులారా పైన 3 కోణాలు సమానంగా ఉండి కింద కోణము పొడవుగా ఉండాలి. అది సిలువ కోణం అంటే సిలువ ఆకారం అంటారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా సిలువ క్రాస్ ఆకారం అంటారు. ఇదే ఆకారము కలిగి ఈ యొక్క లామినిన్ అంటి పెట్టుకుంది అనమాట. ఈ ఎముకలకి శరీరం మధ్యన ఇది గమ్ములాగా అంటి పెట్టుకుని ఉంది సిలువ ఆకారం లాగా. ఇంకా అర్థం కాకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఒక్కొక్క కణములాగా అనమాట. అంటే ప్రియుల ఉప్పు కణాలు ఎలా ఉంటాయి అలాగా అవన్నిటిని కూడా ఒకదానికొకటి కణములాగా అంటు పెట్టుకుని ప్రియులారా ఉంటా ఉంది. ఇక్కడ గర్భంలో పిండం దగ్గరికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక దావీదు కావుడు ముందుగానే తెలియపరిచాడు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 10వ చరణంలో చూస్తే, నేను భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రంగా నిర్మింపబడినప్పుడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడినప్పుడు ప్రియులారా, భూమి యొక్క అగాధ స్థలం అంటే భూమి మట్టి ఇది, కానీ విచిత్రంగా నిర్మించబడిన అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనగా విచిత్రంగా నిర్మించుట అనే పదానికి మూల భాష ప్రియమైన దేవుని బిడ్డలారా హెబ్రీ భాషలో రక్కం అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా. అది దాని అర్థం ఏంటంటే ఎంబ్రాయిడరీ అంటే అల్లిక. ఎంబ్రాయిడరీ చేసుకుంటారు కదా ఆడవాళ్ళు, ఎంబ్రాయిడరీ నేర్చుకుంటారు ప్రియులారా. ఒక దారం మీద దారం ఎక్కించి అల్లుకుంటూ ఈ యొక్క బట్టలు వేస్తూ ఉంటారు. ఇదే ఎంబ్రాయిడరీ దాని యొక్క అర్థము. ఇక్కడ గర్భంలో పిండము పెరిగేటప్పుడు ప్రియులారా, ఇక్కడ విన్నారా, గర్భంలో పిండము ఆ డాక్టర్ గారు చెప్తే మీ పిండం ఇంకా ఎదగలేదమ్మా అంటారు. 3వ నెల వచ్చిందమ్మా, 2వ నెల వచ్చిందమ్మా అంటారు చూసారా. పిండం ఇంకా ఎదగలేదమ్మా, పెరగలేదమ్మా అంటారు చూసారా. అప్పుడు ఎలా పెరుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తనాళాలు నరాలు ఒకదానికొకటి అల్లుకుపోయే విధానము ప్రియులారా. అది పెరగాలంటే యొక్క పిండం పెరగాలంటే ప్రియులారా రక్తనాళాలు నరాలు ఒకదానికొకటి అల్లుకుపోయే విధానం. నరాలు ప్రియులారా, రక్తనాళాలు. ఈ రక్తనాళాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నరాలు ప్రియులారా మీకు బాగా అర్థం అవ్వాలంటే రక్తనాళాలు అంటే ఏంటి, నరాలు ఏంటంటే మీకు అర్థం అవ్వాలంటే మన ఇంటికాడ ఒక పైపు తవ్వించుకున్నాం. ఈ పైపు తవ్వించుకున్న తర్వాత ప్రియులారా ఆ పైపు మరి ఇంట్లోకి రావాలంటే ఒక ప్లాస్టిక్ పైప్ కొంటాం. ప్లాస్టిక్ పైప్ అక్కడ పెట్టి దాన్ని తగిలిచ్చేసి ఆ చివరిని తీసుకొచ్చి బకెట్ లో పెట్టుకుంటూ ఉంటాం. ఆ పైపు ప్రియులారా బయటికి నీళ్లు రావు. ఈ బయటికి నీళ్లు రాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా పైపు లోపడే మనం తెచ్చుకున్న ప్లాస్టిక్ పైపు లోపడే నీళ్లు వెళ్తా ఉంటాయి. అక్కడ పైపులో నుంచి నీళ్లు ఇక్కడ బకెట్ లోకి వస్తూ ఉంటాయి. ప్రియులారా ఇదే రక్తనాళాలంటే ప్రియులారా ఇది గోడలు, నరాలంటే గోడలు అంటారు. అంటే ఇక్కడ నీళ్లు బయటకు రాకుండా పైపు పైన నీళ్లు బయట ఇలా ఉంది పైపు, దాన్ని ఏమంటారంటే
గోడలు అంటారు, అంటే నరాలు అంటారు. మన రక్త నరాలు తెలుసు కదా, మనకి నరం తెగిపోయింది అంటాం. అది ఒక ప్లాస్టిక్ పైప్ లాగా ఉంటుంది, దాన్నే ఆ యొక్క నరాలు అంటారు. లోపల ఉన్న దాన్ని లోపల ప్రియులారా రక్త నాళాలు, అంటే రక్తం వెళ్తున్నప్పుడు రక్తం లోపల ప్రవహిస్తున్న నీళ్ళు ఎలాగైతే ప్రవహించుకుంటూ వెళ్తున్నాయో పైపు లోపల, ఈ రక్తం లోపల ప్రవహించుకుంటూ వెళ్తున్న దాన్ని రక్త నాళాలు అంటారు. రక్తనాళాలు ప్రవహించుకుంటూ వెళ్ళి ప్రతి చోట అంటారు, ప్రతి దాన్ని కూడా రక్తనాళాలు అని చెప్తారు. మీకు అర్థం అవ్వాలని వివరంగా చెప్తున్నాను, టాపిక్ లో కాకుండా ఈ ప్రతిదీ కూడా మీకు తెలియాలి కాబట్టి. ఇక నరాలు ఏంటంటే పైపు లాగా పైన నీళ్లు బయటకు రాకుండా ఎలాగైతే అంటి పెట్టుకుంటుంది, అది గోడలు అంటారు. అది ఒకదానికొకటి అల్లుకుపోయే విధానం అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మీరు ఎన్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకదానికొకటి అల్లిపోవటం అంటే ఇక్కడ దారం మెల్లి తిరిగిపోతున్నట్టు ఎలా ఉంటుందో అక్కడ లోపల ప్రియులారా ఒక బొట్టు రక్తం బొట్టు లాగా ఇక్కడ పైన నరము. ఇక్కడ మనము మీకు వివరంగా చెప్పాలంటే పైపు ఇస్తున్నప్పుడు మధ్యలో పైపు మడతడిపోద్ది. పైపు అక్కడి నుంచి ఆ మూల నుంచి ఈ మూల దాకా తీసుకొచ్చేటప్పుడు పైపు మడతడిపోయినప్పుడు ప్రియులారా రక్తము బయటకు రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఆ యొక్క నీళ్లు బయటకు రాకుండా ఆగిపోతూ ఉంటది. కానీ ఇక్కడ నీళ్లు బయటకు రాకుండా రక్తము ఇలా అల్లిగిపోతున్నప్పుడు, ఒకదానికొకటి అల్లిగిపోతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా రక్తం బయటకు రాకుండా ఆగదు, కానీ అది ప్రవహిస్తూనే ఉంటుంది, దాని పని అది చేస్తూనే ఉంటది. అలాగా మీకు అర్థమయ్యేటట్టుగా వివరం చెప్తున్నామట. అలా అల్లుకుపోతూ ఉంటదంట. ఇది ఎంబ్రాయిడరీ లాగా విచిత్రముగా ప్రియులారా అల్లుకుపోతుందంట రక్తం లోపల. ఓకే, దాన్నే పిండముగా, పిండం ఎదిగింది అని చెప్పడానికి అది పెరుగుతూ, అది ప్రియులారా అల్లుకుపోతూ ఇంకా అల్లుకుపోతూ పెరుగుతున్నప్పుడు అది పిండం పెరుగుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంటుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ప్రియులారా ఒకదానికొకటి అల్లుకుపోయే విధానం. ఈ రోజు స్కానింగ్ చూస్తే అచ్చం ఒక డిజైనర్ లాగా బట్టల మీద ఎంబ్రాయిడరీ ప్రియులారా చేసినట్టే ఉంటదంట. తల్లి గర్భంలో మనుషులు చూడని చీకట్లో దేవుడు మనల్ని తన చేతులతో ప్రియులారా ఎలాగైతే అల్లుతూ ఉన్నాడో అక్కడ మనకు కనబడుతుంది. అంటే మనల్ని అల్లుతూ ఉన్నాడు అక్కడ. అంటే మనము మన కణాలు, శుక్రకణాలన్నీ కూడా చేరి అక్కడ అందులో వెళ్ళిన కణాలన్నీ కూడా అల్లబడుతున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఆ విధంగా కనబడుతూ ఉంటాయి. ఈ యొక్క అల్లబడుతున్న దాంట్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దీని పని ఇక మనం మీకు చెప్పిన ఇక లామినిన్ అనే పని దాని పని ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని పని ఏంటి అంటే ఒక రక్త బొట్టుని ఇంకో రక్త బొట్టు అక్కడ ఆగిపోకూడదు. ఇక్కడ రక్తం గడ్డకట్టేసింది, రక్తము ప్రవహించట్లేదండి, ఆగిపోయిందండి, రక్తము ప్రవహించట్లేదంటండి, రక్తం గడ్డకట్టేసి ఆగిపోయిందంటే అని చెప్తూ ఉంటారు వైద్యులు. ప్రియులారా, ఎందుకంటే ఈ లామినిన్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లామినిన్ ఏం చేస్తుంటే ఒకదానికొకదాన్ని అంటుకుని ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వాళ్ళరా, అది ఒక రక్త కణాన్ని అది గుండె నుంచి ఇంకో చోటు తీసుకెళ్తున్నప్పుడు దాని తర్వాత దాని వెనకాల ఇంకొక సిలువులాగా ఈ లామినిన్ గమ్ము సిలువులాగా ఇంకో దాన్ని పట్టుకుని లాక్కుంటూ వెళ్తుందంట. అంటే గుండె నుంచి కిడ్నీ నుంచి అన్ని శరీరంలో అన్నింటిలో లాక్కుంటూ వెళ్తూ ఉంటుందంట. ఈ లామిన్ ఎక్కడ దెబ్బతుంది అక్కడ రక్తం ఆగిపోద్ది. అంటే మీకు అర్థమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, తోడేట ఆడుతున్నప్పుడు పగ్గ లాక్కుంటున్నప్పుడు అవతల పక్కలు లాగుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే అందరూ ఒక పక్క లాక్కుంటూ వెళ్తూ ఉంటారు కొన్ని పనులు. ఇక్కడ వల లాగుతున్నప్పుడు అందరూ ఒక పక్కకే లాగుతూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలా లాగుతున్నాడు ఒక వ్యక్తి, ఇక్కడ చేతుల కాళ్ళు నొప్పులు పుట్టేసి ఒక వ్యక్తి పక్క వెళ్ళిపోనుకోండి ప్రియులారా, అక్కడ లాగటం చాలా కష్టమైపోద్ది. అక్కడ లాగలేరు, మిగిలిన చోటంతా వచ్చేస్తుంది, అక్కడ రాదు, మరలా ఇంకో వ్యక్తి లాడికెళ్ళి లాక్కుంటా రావాలి. కాబట్టి ఇక్కడ లామినిన్ పని ఏంటంటే రక్తాన్ని సక్రమంగా ఈ యొక్క లోపల తీసుకుని పోవటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క ఉపయోగపడుతూ ఉంటుంది రక్తంలోని. అంతేకాదు శరీరంలో ఏ అవయవం ఇరిగిపోయినా వెంటనే అంటుకుపోవటానికి, మనం ఎముకలు ఇరిగిపోయాయి, మనం పడిపోయాం, వెంటనే ఇరిగిపోయింది, కాలు ఇరిగిపోయింది, పైన అయితే ఒక సిమెంట్ కట్టేస్తారు, ఆయింట్మెంట్ రాస్తారు, అన్ని రాస్తారు, లోపల ఏం చేస్తారు? అందుకనే లోపల ఎవరు ఏం చేయరు, అసలు లోపల ఏం చేయరు, మందులు వేసుకుంటాం అంతే, నొప్పి తగ్గడానికి మందులు వేసుకుంటాం అంతే, ఇంజక్షన్ వేసుకుంటాం అంతే. లోపల మరి అంటు పెట్టేసి ఎవరు ఆ ఎముక ఇరిగిపోయిన ఎముక మళ్ళీ అతుకుపోవటం గల కారణం ఏంటంటే ఈ లామినిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లామినిన్ ని ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్ చూస్తే అది సిలువ ఆకారంలో కనబడుతుంది అనమాట. అది గమ్మే. ఆ గమ్ము దాన్ని ఎలా చూస్తుంటే పిల్లలు ఎలా కనబడుతుందంటే సిలువ ఆకారంలో కనబడుతూ ఉంది. ఇది ఎంత ఆశ్చర్యము ప్రియమైన దేవుని వాళ్ళరా, ఎంత ఆశ్చర్యకరమైన విషయము. ఎవరు కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు కూడా మీకు ఆధారం లేకుండా నేను చెప్పను వాక్యాన్ని. ముందుకు వెళ్దాం.
ప్రియమైన దేవుని వాళ్ళరా, లోకములు ఏ శిల్పైనా తన చేసిన శిల్పం కింద తన సంతకాన్ని పెడతాడు ప్రియులారా. ఈ శిల్పం నేనే చేశానని చెప్పి ఆ విధంగానే దేవుడు ప్రియులారా సృష్టించిన మానవుడు తన సంతకాన్ని మానవుల్లో ప్రియులారా శరీరములో మానవ శరీరములో దేవుని సంతకం అదే శిలువ. ఎందుకు శిలువ ఆకారం ఎందుకు పెట్టాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, శిలువ శ్రమలకు సాదృశ్యం కదా అని మనం అనుకోవచ్చు. ఎప్పుడు ఈ శిలువ శ్రమలకు సాదృశ్యం? యేసయ్య శ్రమ పడుతున్నప్పుడు అది శ్రమలకు సాదృశ్యం. అయితే ఆ శిలువ మీద ఎప్పుడైతే ఆయన చనిపోయి సమాధాన పరిచాడు, సమాధానానికి ఐక్యతకు సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది శ్రమలకు సాదృశ్యంగా యేసయ్య దాన్ని మోసుకెళ్లారు. తర్వాత దాని మీద పాపాన్ని పరిహారం చేశారు, దాన్ని సమాధాన పరిచారు. రెండు కర్రల్ని జాయింట్ చేసినట్లుగా మనుషుల్ని దేవుణ్ణి దగ్గర పరిచి జాయింట్ చేశారు. ఆ జాయింట్ చేసిన జాయింటే అక్కడ జాయింట్ చేసిన ఏంటంటే సమాధానము, దేవుని యొక్క ప్రేమ. ఆ జాయింట్ ఇక్కడ శరీరములో శరీరాన్ని ఎముకల్ని రక్తాన్ని అన్నిటిని జాయింట్ గా ఉంచుతుంది ఏంటంటే లామినిన్. ఇది కూడా సిలువలాగా ప్రియులారా మన జాయింట్ గా ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని యొక్క అద్భుతమైన దేవుని ప్రణాళిక ప్రియులారా పుట్టిన నాటి నుంచే మనలో ఈ విధంగా యాదృచ్ఛికంగా పుట్టిన నాటి నుంచి విధంగా రక్తనాళాలలో ప్రియులారా ఈ రక్తం రక్త కణాలలో ప్రియులారా మా కణాలను అంటిపెట్టుకోవటంలో కాదు ప్రియులారా, శరీరంలోనే కాదు అన్ని వేళల్లో కూడా శరీరం అంతా కూడా అది దాని పని దాన్ని చేసుకుంటూ పోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్స్ నుండి చాలా మందికి తెలియని రహస్యాన్ని కొందరు చెప్తూనే ఉండొచ్చు, కొందరు వినిపించుండొచ్చు. ఈ లామినిన్ ప్రస్తావన తీసుకురాకపోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే విశ్వాసులు చాలా ఆసక్తిగా మరి ఈ మాటల ప్రకారంగా ఎదగడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తా ఉన్నారు ఈ మాటలు తెలియపరచడానికి. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుని శక్తి ప్రపంచమంతా కూడా ఉంది, దేవుని యొక్క సంతకం ప్రతి చోట ఉంది. మన శరీరంలో కూడా ఆయన ముద్ర ఉన్నది ప్రియమైన దేవుడు. అంతేకాదు ముద్ర చేతుల్లో కూడా ఆయన ముద్ర వేసాడు, ప్రతి దాంట్లో కూడా ఉంది. ఇక్కడ కూడా మన రక్తాన్ని కేవలం ఒక బొట్టు తీసి సాధారణంగా కంటితో చూస్తే ప్రియులారా ఇది కనబడదు. రక్తాన్ని తీసుకొచ్చి ఎదురుగా కంటితో చూసి రక్తం ఏదో ఉందన్నారు పాస్టర్ గారు అయ్యారు, చూద్దామంటే కనబడదు ప్రియులారా. అది ఎలాంటి శిలువ ఆకారం కనిపిస్తుంది, దాంట్లో ఎర్రటి ద్రవం మాత్రమే. అది ఎలాగుంది అదే ద్రవాన్ని మైక్రోస్కోప్ లో పెట్టి చూపిన అదే ఎర్ర ద్రవాన్ని కనబడుతుంది తప్ప దాంట్లో ఏం కనబడదు ప్రియులారా. అయితే దీన్ని రక్త కణాలని ప్రియులారా అంటు పెట్టుకున్న దాంట్లో రక్తనాళాల్లో అది కనిపించదు ప్రియులారా. ఆ రక్తం నుండి ఎర్ర రక్త కణాలలో బ్లడ్ సెల్స్ ఏం కనపడ ప్రియులారా. గుండ్రంగా ఉన్న రక్త కణాన్ని ఒకవేళ మనం ముట్టుకుని నొక్కినా కూడా ప్రియులారా అది మైక్రోస్కోప్ లో చూసినా కూడా ఆకారం ప్రియులారా నొక్కిన అది 4 మూలలు 4 రకాలుగా వెళ్ళిపోయినా అది మాత్రం శిలువ ఆకారంలో కనపడదు ప్రియులారా. అయితే మరి శిలువ ఆకారం ఎక్కడ ఎలా కనిపిస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్తాన్ని శరీరంలో మిగతా భాగాలతో కలిపి ఉంచే కణజాలం అంటాం ప్రియులారా. అంటే రక్తాన్ని శరీరముతోని రక్త కణాలను అంటిపెట్టుకుని రక్తాన్ని లాక్కెళ్ళటంలోని శరీరం అంటిపెట్టుకోవటంలోని తీసుకెళ్ళాలి కదా. ఇక్కడ మనము ఈ రక్తం నుంచి ఇంకో రక్తం తీసుకెళ్తే దాంట్లో ప్రాణం లేదు. ఈ కణం ఏం చేస్తాడు, రక్తం నుంచి ఇంకో రక్త కణాన్ని లాక్కుంటూ తీసుకెళ్లాలంటే పక్కన ఉన్న పైపు లాంటి ప్రియమైన దేవుని వాళ్ళరా గోడల్ని అంటే నరాలను పట్టుకుని తీసుకెళ్తా ఉండాలి. మనము కొంతమంది ఏం చేస్తారంటే పడిపోతారు, తాడాట్లు ఆగుతున్నప్పుడు పడిపోగానే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ చివరోడు దేన్ని ఎంత దాన్ని చెట్టు నెట్టేసుకుంటాడో అవతల వాళ్ళు లాగినా సరే ఈడు లాక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ చెట్టు కొమ్మ చివరిదాకా వాడు లాక్కుంటూ ఇలా చివరిదాకా ఉంటూ ఉంటాడు. అలాగా ప్రియులారా ఈ లామినిన్ ఏం చేస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ రక్త కణాలను అంటి పెట్టుకుని రక్త నాళాలను పట్టుకుని ప్రియులారా నరాలను పట్టుకుని తీసుకెళ్తున్నట్లుగా దాన్ని సంకోచితం చేస్తూ ముందుకెళ్తున్నట్లుగా పొరలను రక్తనాళాల పొరలను ప్రియులారా ప్రవహించే రక్తనాళాల పొరలను ప్రియులారా చర్మం కింద ఉండే కణాలను ఒక ప్రత్యేకమైన కణజాలముగా శక్తివంతమైన పరికరం ద్వారా మనం చూస్తేనే కానీ అర్థం కాదు. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా దీన్ని చూస్తేనే మనకి కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దీని పేరు లామినిన్ అంటారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా లామినిన్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా రసాయన శాస్త్రం ప్రకారంగా మనము జీవశాస్త్రం ప్రకారంగా మనం చూస్తే లామినిన్ అనేది 3 పొడవైన
గొలుసుల వంటి నిర్మాణంలో ఉన్నట్లుగా కనబడుతుంది అక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, రసాయన శాస్త్రం ద్వారా చూస్తే, జీవశాస్త్రం ద్వారా చూస్తే, సైన్స్ ప్రకారంగా చూస్తే ప్రియులారా, ఈ లామినిన్ అనేది 3 పొడవైన గొలుసులు వంటి నిర్మాణము ఆకారాలను కనబడుతుందంట. మొదటిదేమో ఆల్ఫా, రెండోదేమో బేటా, మూడోదేమో గామా. పిల్లరా, ఈ యొక్క చైన్ లాగా 3 బలమైన చైన్ లా గొలుసు చూస్తాం కదా, గొలుసుకి ఇంకో గొలుసు ఆ యొక్క వంచి మళ్ళీ ఇంకా నిలువున దాన్ని పెట్టి మళ్ళీ వంచి అలా గొలుసు కింద చేసుకుంటూ వెళ్తాం. ఒక సుదాటి దాన్ని తీసుకొచ్చి దాన్ని వంచి దాంట్లోకి ఎక్కించి అలాగా చైన్ లాగా చేస్తాం. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక గొలుసులాగా పనిచేస్తూ ఉంటుందంట. ఇది ఒక పదానికి ప్రియులారా, ఒక దాంతో ఒకటి అల్లుకుని పై భాగంలో 3 చిన్న కొమ్ములుగా, అంటే కొమ్మలుగా, పై భాగంలో 3 చిన్న కొమ్మలుగా ఉంది. అంటే 3 సిలువలు, దేవుడు 2 చేతులు పెట్టినట్టు 2 ఆకారాలు, 2 పక్కకి ఎడం వైపు కుడి వైపుకి పైకి ఆకాశం వైపు ఉన్నట్లుగా 3 ఆకారాలు, 3 కొమ్మలుగా పైకి కింది భాగం ఒక పొడవైన కొమ్మగా విడిపోతూ ఉంటాయంట ప్రియమైన దేవుని గొలుసులు. దీనివల్ల సిలువ ఆకార రూపం వస్తూ ఉంది దీనివల్ల. కాబట్టి ప్రసంగంలో ప్రియమైన దేవుని బిడ్డలారా చెప్తున్న ఈ వాక్యంలో మన రక్తాన్ని పైకి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా కేవలం ఎలుపు రంగు మాత్రమే కనిపిస్తుంది. కానీ దేవుని సృష్టి ఎంత గొప్పదంటే ప్రియులారా, శాస్త్రవేత్తలు శక్తివంతమైన మైక్రోస్కోప్ ద్వారా మన రక్తనాళాలు అనగా ఆ యొక్క గోడలు అంటే నరాలను, మన శరీర కణాలను లోతుగా చూసి పరిశోధించినప్పుడు మాత్రమే వాటన్నిటిని ఈ యొక్క లామినిన్ బ్లూ బంక పట్టి ఉంచే లామినిన్ అనే ప్రోటీన్ అణువు కనిపించింది ప్రియులారా. వారు అప్పుడు చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఈ అణువు కనబడింది. ఆ అణువు ఆకారం చూసినప్పుడు అది అచ్చం సిలువ రూపంలోకి ఉంది. పైకి కనిపించకపోయిన మన అంతరంగ నిర్మాణంలో ప్రియులారా, మనకు కనబడిపోయిన మన శరీరం లోపల ఒకసారి చూసుకుంటే శరీర ఆకారంలో ప్రియులారా ఆ దేవుడు ఆ సిలువ ముద్రను దాచి ఉంచాడనే విషయాన్ని మనము గుర్తెరగక మానదు, మనం గమనించకుండా ఉండలేం ప్రియమైన దేవుని వారలారా. ఇక్కడ కణాల లోపల అణువుల నిర్మాణాన్ని ప్రియులారా చూసేటప్పుడు ఆ శిలువ ఆకారం బయటపడుతుందన్న విషయాన్ని తెలియపరిచారు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఇక ఆ విషయాన్ని మనం చూస్తే ఈ లామినిన్ అనే ప్రోటీన్ శరీరంలో ఏదో ఒక చోటనే ఉండేది కాదు ప్రియులారా. దాదాపు మన శరీరంలో ప్రతి ముఖ్యమైన భాగంలోను అవయవంలోను అత్యంత కీలకమైన పాత్ర ఈ యొక్క లామినిన్ పోషిస్తూ ఉంది. శరీరంలో ఇది ఎక్కడెక్కడ ఉపయోగంలో ఉందో ప్రియమైన దేవుని బిడ్డలారా క్లియర్ గా మీకు తెలియపరుస్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. మన బాహ్య చర్మంలో అంటే చర్మము ప్రియులారా, యొక్క స్కిన్, మన చర్మం పై పొర ప్రియులారా లోపలి పొర ఊడిపోకుండా ఒకదానికొకటి అతుక్కుని ఉండడానికి ఈ లామినిన్ చాలా అవసరం ప్రియులారా. మరొకసారి చెప్తాను చూడండి, మన చర్మం పై పొర, ఈ పై పొర ఏంటంటే ప్రియులారా లోపలి పొర ఊడిపోకుండా ఒకదానికొకటి అతుక్కుని ఉండడానికి లామినిన్ చాలా అవసరం ప్రియులారా. ఒకవేళ చర్మంలో లామినిన్ పని చేయకపోతే చర్మం పై చిన్న ఘర్షణ అంటే చిన్న ఇక చర్మము ఎర్రగా మారిపోయి లామినిన్ పని చేయకపోతే ఇక ఎర్రగా మారిపోయి జరిగిన చర్మం పొరలు ఊడిపోయి పెద్ద పెద్ద బొచ్చులు అంటే బొబ్బలు ప్రియులారా పైన ఉన్న బొబ్బల కింద ఇక సెగ్గడ్ల కింద బొబ్బల కింద వచ్చేస్తూ ఉంటాయి. మన చర్మాన్ని ఒక ఆకృతిలో ఉంచాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే మీరు ఇక్కడ ఏదైనా తేడా వచ్చిందనుకుంటే ఆ చర్మం అక్కడ కొంచెం పొర విడిందంటే అక్కడ ఒక గడ్డలాగా మారిపోతూ ఉంటుంది, అక్కడ బొబ్బల్లాగా వచ్చేస్తూ ఉంటుంది. ఈ లామినిన్ పని చేయకపోవటం ద్వారా వచ్చేది అది ప్రియమైన దేవుని బిడ్డలారా. మరొక చూస్తే రక్తనాళాలు అంటే గుండె రక్త ప్రసరణలో, గుండె రక్తము ప్రవహించడంలో, రక్త ప్రసరణలో ఈ యొక్క దీని భాగము, దీని యొక్క కీలకమైన పని ఏంటంటే ప్రియులారా మనం ఇందాక చెప్పుకున్నట్లు గుండె నుండి రక్తాన్ని తీసుకువెళ్ళే మరియు తిరిగి తెచ్చే రక్తనాలు అంటే గుండె నుంచి రక్తాన్ని తీసుకెళ్తుంది, మళ్ళీ అదే గుండెకి రక్తాన్ని తీసుకొస్తుంది. తీసుకొచ్చే పని ప్రియులారా ఈ యొక్క లామినిన్ చేసే పని. పొరలను గట్టిగా ప్రియులారా ఇది గట్టిగా పట్టి ఈ రక్త పొరలను గోడల్ని అంటే నరాలను పట్టుకుని లాక్కుంటూ ప్రియులారా ఈ రక్తనాళాలను పట్టుకుని రక్తము బొట్టుని పట్టుకుని ప్రియులారా ఊడిపోకుండా ఒకదానికొకటి ఊడిపోకుండా అన్నిటిని పట్టుకుని లాక్కెళ్ళి ఆ శరీరం అంతా తీసుకెళ్లి మరలా గుండెకి తీసుకొస్తూ ఉంటుందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి పని ఈ యొక్క లామినిన్ చేస్తూ ఉంటుంది. ఇది ప్రియులారా మన కణాలు ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడానికి మెదడులో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఒక ఉపయోగకరంగా పనిచేస్తుంది. గుండెకి ఎలాగైతే
రక్తనాళాలు గోడలు పొరలను గట్టిగా పట్టుకుని ఎక్కడ రక్తం ఎక్కడ లీక్ అవ్వకుండా ప్రియులారా, ఎక్కడ లీక్ అవ్వకుండా రక్తంలోంచి నరాలు చిదిగిపోయి బయటకు రాకుండా ప్రియులారా, అది బంక ఈ యొక్క నరాలకనే దానికి మధ్యన ప్రియమైన దేవుని బిడ్డలారా చీలిపోకుండా చూస్తుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చీలిపోకుండా చూస్తుంది. మనము రక్తంలోకి ఎక్కడైతే మనం ఇంజక్షన్ చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్తాం ప్రియులారా, ఆసుపత్రికి వెళ్ళినప్పుడు రక్తము ఆ యొక్క ఇంజక్షన్ చేస్తారు, మన భుజం మీద ఇంజక్షన్ చేస్తారు. ఇంజక్షన్ చేయగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఇంజక్షన్ చేసి తీసేయగానే కొంచెం బ్లడ్ వస్తుంది బయటికి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫస్ట్ నరానికి గుచ్చుతారు. నరాన్ని గుచ్చిన లోపల లామినిన్ అనే ఇక ప్రోటీన్ అణువు ఉంటుంది. ఈ ప్రోటీన్ ను చీల్చుకునే రక్తంలోకి వెళ్ళాలి. ఆ రక్తంలోకి వెళ్తేనంటే లోపల పైపు లోపలికి వెళ్తేనే అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ ఇంజక్షన్ లోపల పంపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లామినిన్ చిరిగితేనే రక్తం బయటకు వస్తుంది. ఈ లామినిన్ చీలకపోతే ప్రియులారా బయటకు రక్తం చెందదు, అది చిరిగిపోతేనే వస్తుంది. ఈ లామినిన్ పని అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక విషయానికి వస్తే మెదడు విషయానికి వస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మెదడులో ఉన్న నరాల వ్యవస్థ, మెదడులో ఎన్నో 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 నరాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మన నరాల కణాలు ప్రియులారా, మన శరీరంలో మెదడులో ఉన్న నరాల యొక్క కణాలు ఒకదానికొకటి కనెక్ట్ అవ్వడానికి మెదడులో సమాచారం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి దీని పని చూసారా, రక్తం తీసుకొచ్చే పని ప్రియులారా, అంటే శరీరం ఊడిపోకుండా పట్టుకునే పని మరలా మెదడులో ప్రియులారా ఇక సమాచారాన్ని. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, మా అమ్మగారు పని చెప్పారు, వీళ్ళు ఇల్లు ఇవ్వమన్నారు, ఆ సమాచారం చెప్పారు, ఆ సమాచారం నీ మెదడుకి వెళ్తుంది. ఆ మెదడుకి వెళ్ళగానే ఆ మెదడు నీకు స్పందిస్తుంది, చెయ్యి పని చేయని చెప్పి వెంటనే స్పందించి వెంటనే మనము ఎవరైనా పని చెప్తే చేస్తాను ఒక అరగంట తర్వాత చేస్తాం, ఖాళీ లేదండి అని తర్వాత చేస్తాం. కానీ మన మెదడు ఎంత చురుగ్గా పని చేస్తుంది అంటే చెప్పిన దాన్ని టక్కనది అందేసుకుంటుంది. మెదడు అందేసుకోగానే చక్క నీకు ఇస్తుంది, టంగు మనకు వస్తుంది, వీళ్ళు పని చేయని చెప్పి ప్రియులారా దాన్ని మరో నువ్వు వెంటనే దాన్ని నిర్ధారించుకుని మళ్ళీ తర్వాత చేద్దాలని చెప్పేసి మళ్ళీ దాన్ని ఆపేసుకుంటావు. కానీ ఇది వెంటనే చేయాలని ఇప్పుడు చేయాలి అప్పుడు చేయాలని గుర్తు చేసేది అన్ని చేసి సమాచారం ఇచ్చేది లామినిన్ ఒక చోటుకు ఒకటి తీసుకెళ్లేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెదడు నీకు సమాచారం ఇస్తే దాన్ని ఒక చోటు నుంచి ఒకటికి నిన్ను అటు ఇటు చోటుకి మెదడు సమాచారం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి పయనించడానికి లామినిన్ ఒక దారిలాగా ఉపయోగపడుతూ ఉంటుందంట. నరాలు పెరగడానికి కూడా బలంగా ఉండడానికి కూడా ఇది చాలా ముఖ్యం. ప్రియులారా, నరాలు పెరగాలన్నా ప్రియులారా బలం రావాలన్నా ఈ యొక్క లామినిన్ అనేది ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మూత్రపిండాలు అంటే ఈ యొక్క కిడ్నీలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కిడ్నీ రక్త శుద్ధి చేయటంలో అంటే కిడ్నీ రక్తం శుద్ధి చేస్తూ ఉంటాయి. ఈ కిడ్నీల ప్రాబ్లంలో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. మన కిడ్నీలో రక్తాన్ని వడగట్టి ఫిల్టర్ చేసి సన్నని మైక్రోస్కోపిక్ జల్లెళ్ళు ప్రియులారా ఉంటూ ఉంటాయి. అంటే మనం ఎలాగైతే టీ వడగట్టుకుంటామో వడగట్టుకునే జల్లెడు అంటే చూసారా, ఇదేం చేస్తుందంటే టీ ఏమో గ్లాసులోకి వెళ్ళి పైనేమో ఇక టీ పొడి ఉండిపోతుంటది. ప్రియులారా అలాగా ఇక్కడ ఏం చేస్తా అంటే కిడ్నీలో ఉండే పని ఏంటంటే జల్లెడ. ప్రియులారా సన్నని మైక్రోస్కోపిక్ జల్లెళ్ళలాగా చిన్న చిన్న జల్లెళ్ళలాగా ఉంటది. దీంట్లో ఇచ్చి మనకు కనపడుతుంది. ఆ బ్లడ్ మంచి బ్లడ్ ఏమో ఒక చోటికి, చెడు బ్లడ్ ఏమో కిందకి పంపించేస్తా ఉంటుంది. అది తేడా వస్తే అది ఇక ప్రియులారా ఇక బ్లడ్ ఇక మరి పాడైపోయినట్లుగా చూపిస్తూ ప్రియులారా ఇన్ఫెక్షన్ కింద చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మంచి బ్లడ్ కంటే చెడిపోయిన అనుకోండి ఎక్కువ అది కూడా పాడైపోతూ ఉంటుంది. ఇలా జల్లెళ్ళగా ప్రియులారా ఆ జల్లెడ యొక్క పొరలు సరిగ్గా పనిచేయడానికి అంటే జల్లెడ యొక్క పొరలు పనిచేయడానికి లామినిన్ అవసరం ఉంటుందంట. జల్లెడ యొక్క పొరలు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఇక్కడ వేస్తూ ఉంటాం. ఇక్కడ మనము జల్లెల్లో ఏది ఇక టీ పొడి వేసి ప్రియులారా చిక్కంలో మనం వేస్తూ ఉంటాం. ఆ చిక్కం ఒక్కోసారి పొయ్యిలో పడితే కాలిపోతూ ఉంటుంది. ప్రియులారా కాలిపోతే మొత్తం ఇంకా దాంట్లో నుంచి ప్రియమైన దేవుని బిడ్డలారా మొత్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. టీ పొడిలో ఉన్న టీ పొడి అంతా కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా దాన్ని చిక్కం ఇంకా ఉపయోగపడదు. ఇక్కడ ఇదే మనం ఫిల్టర్ చేసేది, రక్తాన్ని ఫిల్టర్ చేసేది జల్లెడలాగా ఉన్న జల్లెడ. ప్రియులారా ఈ రక్తంలో ఇన్ఫెక్షన్ ఈ జల్లెడ మీద పడినప్పుడు ఈ జల్లెడ ఏమైపోతుంది అంటే ఉబ్బిపోయి కొంచెం పొరల కింద అయిపోయి ప్రియులారా పెద్దగా అయిపోయి లేకపోతే అది చెడిపోయి అది పాడైపోకుండా ప్రియులారా దాన్ని అంటి పెట్టుకుని అందులో ఉన్న చాలా శుద్ధి చేయడానికి మంచి ఏమో కింద పంపించి చెడుది పైన ఉండిపోయేలాగా దాన్ని అంటి పెట్టుకుని ప్రియులారా పాడవకుండా
ఉండేది. అంటే ఇది లామినేషన్ లాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చాలా మంది పైనుంచి డాబు పై నుంచి ఇంట్లోకి నీళ్లు చుక్కలు కారిపోతున్నాయని చెప్పి పైన లామినేషన్ వేస్తూ ఉంటారు, ఈ యొక్క పెయింటింగ్ లాగా. ఇదేం చేస్తుందంటే ఈ జల్లుడు లోపల జల్లుడు పాడవకుండా ఇది కూడా లామినేషన్ లాగా అంటు పెట్టుకుని ఉంటా ఉంటుందంట. జల్లుడు పాడవకుండా ఆ కణాలు ఆ యొక్క శుద్ధి కలిగిన దానిలాగా ప్రియులరా, ఆ విధంగా మూత్ర పిండాల్లో ఈ యొక్క జల్లెళ్ళ ఉన్న పొరల్ని సరిగ్గా పని చేయడానికి, పాడవకుండా దాన్ని చేయడానికి లామిన్ అవసరం ఉంటుందంట. ఇది లేకపోతే కిడ్నీలు రక్తాన్ని సరిగ్గా శుద్ధి చేయలేవంట ప్రియులారా. ఈ లామిన్ లేకపోతే ప్రియులారా ఈ యొక్క రక్తాన్ని శుద్ధి చేయలేవంట. ఎందుకంటే ఈ లామిన్ కోసం మీకు ఏం చెప్తానంటే, సిలువ ఆకారంలో ఉంది. మన శరీరంలో ప్రతిదాది పని చేయాలంటే ఇది పని చేయాలి. మన శరీరంలో ప్రతి అవయవము పని చేయాలంటే ఏం పని చేయాలంటే లామిన్ పని చేయాలి. ఈ లామిన్ పని చేయకపోతే ప్రియులారా ఈ మన శరీరమే పనిచేయదు. కాబట్టి లామిన్ ఏ ఆకారంలో ఉందంటే సిలువ ఆకారంలో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక కండరాలు, ఊపిరితిత్తులు ప్రియులారా సిగరెట్ కాలితే పాడైపోతాయి అంటారు. ప్రియులారా కండరాలు, నీకు అంత కండలు ఉన్నాయి, కండరాలు లోపల ఉన్న కండరాలు వేరే ఉంటాయి. ఆ కండరాలు కూడా మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు ప్రియులారా కృషించిపోకుండా, అంటే పీల్చుకొలిది ప్రియులారా మనము బుడగ లోపల గట్టి గాలి వదిలినప్పుడు ఆ గాలి అనేసేపు గట్టిగా ఉంటుంది. గాలి బయటకు వదలగానే అది ఏమైపోద్ది, మెత్తగా కృషించిపోద్ది. అలాగే కూడా ప్రియులారా ఎప్పుడు కూడా మనం నిరంతరం ఊపిరి పీల్చుకుంటూనే ఉంటాం. రోజుకి ఎన్నో వందల సార్లు, వేల సార్లు, మనము లక్షల సార్లు కూడా మనము ఊపిరి పీల్చుకుంటూ ఉంటాం. ఊపిరి పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తులు పీల్చుకున్నాను చెప్పు పీల్చుకుని మళ్ళీ అక్కడే ఉండిపోకుండా మనం పీల్చుకున్నప్పుడు అది ప్రియులారా గట్టిగా మళ్ళీ వదులుతున్నప్పుడు అలాగే లోపలికి వదులుతానికి ప్రియులారా పీల్చుకున్న ఊపిరితిత్తులు కృషించిపోకుండా ప్రియులారా, అంతేకాదు సాగిపోకోవడానికి ప్రియులారా, సాగడానికి కూడా, అలాగే మన నడవడానికి, బరువులు ఎత్తడానికి ప్రియులారా మన కండరాలు కణాలు ఒకదానికొకటి కలిసికట్టుగా ఉండడానికి ఈ లామిన్ ఉపయోగపడుతుందంట. మనం బండ పైకి ఎత్తాలన్నా ఏం చేయాలన్నా ఈ లోపల ఉన్నది మన చెయ్యి పైకి ఎత్తగానే లోపల ఉన్న బంకలాగా ఇది పనిచేస్తూ వెనక్కి లాగుతూ ఉంటుందంట. ప్రియులారా ఇటువంటి ఉపయోగకరమైనది ఈ లామిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించవలసింది, ముగింపుకు వచ్చేసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఏంటంటే మన తల వెంట్రుకల నుండి అరికాళ్ళ వరకు కూడా మన మెదడు ఆలోచించాలన్నా, గుండెలో రక్తం ప్రవహించాలన్నా, కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేయాలన్నా, ఊపిరితిత్తులు ఊపిరి పీల్చుకోవాలన్నా, వీటన్నిటిని వెనక ఉండి నడిపించే ఆ సిలువ ఆకారపు ప్రియులారా లామిన్ ప్రోటీన్ ఎంత అవసరమో ఓసారి చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలసీలకు రాస్తూ ప్రియులారా అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రికకు రాస్తూ 1వ అధ్యాయం 17 మన శరీరంలోని ప్రతి ముఖ్యమైన అవయవాన్ని నిలిపి ఉంచే ఆ సిలువ గుర్తు గురించి ఆయనే సమస్తము నిలిపి ఉన్నాడు, ఆయనే సమస్తము కలుగజేసి ఉన్నాడు, ఆయనే సమస్తము ఆ యొక్క నిర్మాణకుడై ఉన్నాడు అని ప్రియులారా బైబిల్ గ్రంథాలను వాక్యంలో చెబుతున్నట్లుగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయనే నిలిపి ఉన్నాడు. అన్నిటిని నిలిపి ఉండటమంటే అన్నిటిని ఒకదానిలాగా ఉంచాడు. ఊడిపోకుండా ఏ చేయి కా చేయి, ఏ కాలు కాకాలు, ఏ గుండెకి ఎక్కడుంది అక్కడ, ఏటి దాంట్లో మొదటి మీదగా కనుక అన్ని ఊడిపోకుండా ప్రియులారా అంటి పెట్టుకున్నట్లుగా దేవుడు ఉంచుతా ఉన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ సిలువ శ్రమలకు సాదృశ్యం ఉన్నప్పటికీ సిలువను కలిపి ఉంచే బంధమే ప్రియులారా. సిలువ వెనక సిలువ వేయబడిన మునుపు అది కేవలం ఒక మరణశిక్ష సాధనంగా మనం చూస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు సిలువపై ప్రాణం పెట్టిన తర్వాత దాని అర్థమే మొత్తం మారిపోయింది ప్రియులారా. బైబిల్ ప్రకారంగా సిలువ అనేది సమాధానానికి ప్రియులారా ఐక్యత గుర్తుగా ఉంటా ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:16 మనం చూస్తే తన సిలువ ద్వారా ఆ పగను, అంటే సాతాను యొక్క సంహారాన్ని ప్రియులారా, దాని ద్వారా యేసుక్రీస్తు వర్గాన్ని పాతాళంలో బంధించే అవకాశాన్ని, శరీరంలో చేత ప్రవహిస్తున్న ఈ యొక్క పాపాన్ని దేవుడు ప్రాయశ్చిత్తం చేయడానికి, దేవుడు సమాధాన పరచడానికి ఇది ఒక సాధనగా ఉపయోగపడింది. సిలువలో ప్రాణం లేదు కానీ ప్రియులారా ప్రాణం పెట్టింది దేవుడు. విడిపోయిన వాటిని విరిగిపోయినట్లుగా ప్రియులారా విరిగిపోయిన వాటిని బంధాలను ఒకటి కలిపి ఉంచేదే ప్రియులారా సిలువ. అంటే దేవుళ్ళలోంచి మనం విడిపోయిన వారము, దేవుళ్ళలోంచి మనం విరిగి ఒంటరిగా జీవిస్తున్న మనలను దేవుడు ఒంటరిగా ఉన్న మనలను
అంటిపెట్టుకుని ఉండడానికి ప్రియులారా, దేవునిలో కలిసి ఉండడానికి సిలువ అనే ప్రియులారా ఒక త్యాగము అక్కడ ఉపయోగపడింది. ఇక్కడ కూడా లామినిన్ అనే సిలువ, ఇది ఆకారమే సిలువ కాబట్టి సిలువ అని చెప్పేస్తున్నాను. ఇంకా ఈ లామినిన్ అనే సిలువ మన శరీరంలో ప్రతి అణువులోను మన శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నది. ఒకటే కాదు, ఎన్నో సిలువలు ప్రియులారా, ప్రతి చోట ఒక చోట మన శరీరం అంతా కలిపి ఒక చోట కాదు, మన శరీరం అంతా కూడా కొన్ని కోట్ల సిలువ ఆకారాలు కలిగిన లామినిన్ పనిచేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రమల నుండే జీవం వచ్చిందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని సృష్టి నియమం ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు గోధుమ గింజ గురించి చెప్తున్నాడు. యోహాను సువార్త 12:24 ఆ గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటరిగా ఉండును, అది చచ్చిన ఎడల బహుగా ఫలించునని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, గోధుమ గింజ భూమిలో పడి చావుకుండిన ఎడల అది ఒంటరిగా ఉండటం ద్వారా అదేం ప్రయోజనం? అది చనిపోయి ప్రియులారా అది ఫలించినట్లుగా. తల్లి ప్రసవ వేదన పడి శ్రమ అనుభవించి పడితేనే గాని ఒక శిశువు ప్రియులారా లోకంలోకి రాడు, శ్రమ అనుభవించాలి. అలాగే క్రీస్తు శిలువ శ్రమల ద్వారానే మానవాళికి నిత్య జీవం వచ్చింది. మానవులకు ఆ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా నిత్య జీవము వస్తా ఉన్నది. అదే కాబట్టి యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి వచ్చి ఎలాగైతే చనిపోయే సిలువను ఒక ముద్రగా వేశారో ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ విధంగా యేసుక్రీస్తు వారి ద్వారా ఎలాగైతే సిలువ ముద్ర వచ్చి పాప పరిహారం అయిందో, ఇలాగ ప్రతి శరీర భాగంలో ఉన్న ఈ యొక్క లామినిన్ అనేది ఈ యొక్క అమెరికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ లామినిన్ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎక్కడ ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి మీకు తెలియపరిచాను. ఈ యొక్క సెల్ డెమోక్రసీ అని చెప్పి అడేషన్ ప్రోటీన్ అని చెప్పి దీన్ని అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లామినిన్ అనేది ఒక సెల్ అడేషన్ ప్రోటీన్ అంటారు. అంటే ఇది మన శరీరంలో ఒక సిమెంట్ లాగా, అంటే మీకు వివరంగా బాగా అర్థమయ్యేలాగా చివరిగా చెప్పి నేను ముగిస్తాను. మన శరీరంలో మాంసకృతులు ఉంటాయి ప్రియులారా, అవయవాలు ఉంటాయి, చర్మం ఉంటది, రక్తనాళాలు ఉంటాయి. అన్ని ఒకదానికొకటి ఊడిపోకుండా ఒక పద్ధతిలో అతుక్కుని ఉండడానికి ఈ యొక్క లామినిన్ అనే సిలువ ఆకారపు కణమే, ఈ యొక్క ప్రోటీన్ కణమే ఇది పునాదిగా ఉంటా ఉంది. ఒకవేళ మన శరీరంలో ఈ లామినిన్ లేకపోతే మన శరీర కణాలన్నీ ప్రియులారా విడిపోయి మనిషి ఆకారమే లేకుండా మొక్కలైపోతాడు. అందుకే దాన్ని బయోలాజికల్ గ్లూ అని కూడా అంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. రక్తానికి దీనికి ఉన్న సంబంధం ఏంటంటే, రక్తం అనేది మన శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రియులారా ప్రతి అవయవానికి ప్రవహిస్తూ ఉంది. ఈ యొక్క రక్తం ప్రవహించే రక్తనాళాలు గోడలు అంటే బ్లడ్ విజువల్ వాల్స్ అంటారు. మరి రక్త కణాలు పుట్టే బేస్మెంట్ అంటే మెంట్రియన్ ప్రియులారా అంతా ఈ యొక్క లామినిన్ ప్రోటీన్ తోనే నిర్మించబడింది. అంటే రక్తం లీక్ అవ్వకుండా రక్తనాళాలు బలంగా నిలబడి ఉండడానికి పునాదిగా ఈ సిలువ ఆకారము కలిగిన ఈ లామినిన్ ఉపయోగపడతా ఉంది. కాబట్టి మన రక్తాన్ని ప్రియులారా శరీరాన్ని మైక్రోస్కోప్ లోతుగా పరిశీలన చేస్తే ఆ ఈ కణజాలాన్ని అన్నిటినీ కూడా అతుక్కుని పెట్టి ఉంచిన పునాది సిలువ ఆకారంలో ఉన్న ఈ యొక్క లామినిన్ అనే ఈ యొక్క ప్రోటీన్ పదార్థం మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము గమనించవలసింది ఇల్లంతటిని పెద్ద బిల్డింగ్ నిలబెట్టాలంటే ఇటుకల మధ్య సిమెంట్ ఎంత ముఖ్యమో, మన శరీరము మన రక్తనాళాల్లో నిలబడడానికి దేవుడు ఒక అద్భుతమైన బయోలాజికల్ సిమెంట్ లామినిన్ అనే పదార్థాన్ని పెట్టాడు. శాస్త్రవేత్తల సిమెంట్ ను మైక్రోస్కోప్ లో చూస్తే అది సిలువ ఆకారంలో ఉంది. అంటే దేవుడు మనల్ని నిలబెట్టడానికి మన శరీర పునాదులోనే సిలువను పెట్టాడు అనే విషయాన్ని మనము గుర్తెరిగి ఉండాలి. ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ యొక్క వాక్యంలో మీకు తెలియపరిచేది కూడా అదే, ఈ వాక్యంలో మీకు వివరించింది కూడా అదే. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క లామినిన్ మన శరీరం అంతా కూడా వ్యాపించి ఉంది. మన శరీరంలో ప్రతి దానికి కూడా ఉపయోగకరంగా ఉంది. ఈ లామినిన్ యొక్క ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్ లో చూస్తే ఇది సిలువ అంటే ఈ యొక్క త్వసాకారంలో కనిపించేది కాదు. మనిషి నిలబెడితే కాళ్ళు ఎంత పొడుగుంటాయి, చేతులు ఎంత దగ్గరకు ఉంటాయి, తల ఎలా ఉంటుందో, ఇలాగా సిలువ ఎలా ఉంటుందో పొడుగ్గా కింద ఆకాశం ఎంత పొడుగుందో, రెండు చేతులు షార్ట్ ఎలా ఉందో అలాగా ప్రియులారా సిలువ ఆకారం ఎలా ఉందో అలాగే ఉన్నది. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ యొక్క సిలువ ఆకారపు మాటల ప్రకారంగా, ఈ సిలువ యొక్క ఆలోచన ప్రకారంగా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు జీవాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్తంలో ప్రాణం ఉంది. ఆ రక్తానికి ప్రాణము జీవాన్ని పోషిస్తూ ఉన్న దేవుడు ఈ యొక్క లామినిన్ ద్వారా ఆ యొక్క జీవాన్ని నడిపిస్తా ఉన్నాడు. ఆ జీవాన్ని ప్రియులారా ఆ యొక్క
కొనసాగిస్తా ఉన్నాడు. దేవుడు దాన్ని ఆ విధంగా నడిపించుకుంటూ ఆ యొక్క ఉత్తేజభరితమైన మనిషిలాగా దేవుడు చేస్తూ ఉన్నాడు. ఏ లోటు లేకుండా, ఏ యొక్క తప్పు లేకుండా మనిషి తనంతట తానుగా నడిపించబడడానికి, ఏ యొక్క మనిషికి తోడు లేకుండా తనంతట తానుగా ప్రియులారా బ్రతకడానికి దేవుడు ఇక ల్యామినిన్ అనే ఈ యొక్క పదార్థాన్ని దేవుడు మన శరీరంలో ఉంచాడు. ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ యొక్క సందర్భాన్ని బట్టి, ఈ యొక్క విషయాన్ని బట్టి మనము పరిశ్రమ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, ఇది ఎక్కడ ఇక దేవుడు మనకి కుటుంబంలో నడిపించే విధానం గురించి దేవుడు ప్రతి కుటుంబంలో ప్రతి దాంట్లో దేవుడు ఒక బయాలజికల్ గా చూపిస్తూ ఉంటాడు. ప్రతి కుటుంబానికి ఒక బంధం అనేది, ఆ బంధము మనమంట వీళ్ళిద్దరితో కూడా వీళ్ళు ఎప్పుడు ఎర్రండి వీళ్ళది పెవుకోలు బంధం అంట. అంటే పెవుకోలు లాంటి బంధం అంట. ఎప్పుడు కూడా వీళ్ళంటే గమ్ములకు అంటి పెట్టుకుంటారని చెప్పి అంటది. మన శరీరంలో ఈ ల్యామిన్ కూడా ప్రియులారా ఎప్పుడు కూడా ల్యామిన్ గమ్ములాగా అంటు పెట్టుకుని ఉండటం ద్వారానే మనకు సమస్త కార్యములు, సమస్త పనులు మనంతటా మనం చేసుకోవడానికి ఈ యొక్క ల్యామినిన్ అనే పదార్థము ఉపయోగపడుతూ ఉంది. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళరా, ఈ యొక్క సైంటిఫిక్ పరంగా ఈ యొక్క ల్యామినిన్ అనేది ఈ యొక్క లోకంలోకి దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ ప్రకటన గ్రంథంలో కూడా చూసినట్లుగా దీని యొక్క విలువ, ఈ యొక్క జీవము దేవుడు ఈ యొక్క కనిపెట్టి ఉంచిన పదార్థముగా మనము ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. దేవుడు మానవుని శరీరంలో దేవుడు పెట్టిన సంతకం అది. ప్రియులారా, ఈ సంతకాన్ని మనం ఎప్పుడు కూడా ఈ యొక్క రక్తపు ఆ యొక్క సెలవులను నడిపించడానికి అంటిపెట్టుకుని ఉన్నదాన్ని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టుకోకుండా మనము దేవుడు మన శరీరంలో చేసిన యొక్క అద్భుతమైన అమరికను మర్చిపోకుండా కృతజ్ఞత పూర్వకంగా మనము దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుదాం. దేవుని ప్రేమ చేత మనము బ్రతుకుదాం. దేవుడు ఎప్పుడు కూడా మనలను విడిచిపెట్టేసేవాడు కాదని చెప్పడానికి ఈ యొక్క బంధమే విలువైన బంధము. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క బంధాన్ని దేవుడు రక్తనాళాలు మరియు సిలువకు ఆధారంగా ఈ యొక్క ల్యామినిన్ ఏర్పాటు చేసి చూపిస్తా ఉన్నాడు, తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మన శరీర అమరికలో ఉన్న ఈ యొక్క ల్యామినిన్ ఆ యొక్క విషయాన్ని మనం గుర్తించేటట్లుగా ఉండాలి. చివరిగా ఇది ఎక్కడ కనిపెట్టారు, ఎప్పుడు కనిపెట్టారు అనే విషయాన్ని చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రియులారా, శాస్త్రీయంగా దీన్ని ల్యాబొరేటరీలో కనుగొన్నది. ఇది శాస్త్రవేత్తలు అయినప్పటికీ ప్రియులారా, కనుగొన్నది శాస్త్రవేత్తలు అయినప్పటికీ ప్రియులారా, ఇది ఎక్కడ కనిపెట్టారు, ఎలా కనిపెట్టారు అని ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ యొక్క విషయాన్ని మనము చూస్తున్నాం. చివరిగా ఎక్కడ కనిపెట్టారు, దీన్ని ఏ ల్యాబ్ లో కనిపెట్టారని ప్రియులారా తెలుసుకుని మనం ముగించుదాం. ఆయన పేరు ఇక ప్రియమైన దేవుని బిడ్డలారా, సైన్స్ పరంగా కనిపెట్టింది ఎవరంటే ప్రియులారా ల్యామిన్ అనే ప్రోటీన్ 1979లో రిచర్డ్ టింప్లు. ప్రియులారా, ఈ యొక్క పదార్థాన్ని ల్యామిన్ అనే ప్రోటీన్ పదార్థాన్ని కనిపెట్టింది ఎవరంటే 1979లో రిచర్డ్ టింప్లు అతని బృందం కనుగొన్నారు. అయితే వారు దానిని ఒక జీవశాస్త్ర కణంగా శరీరాన్ని అతుకుని పెట్టే ప్రోటీన్ మాత్రం పరిశోధించారు. కానీ తర్వాత దాన్ని ప్రియులారా ఇక చూస్తూ ఈ విధంగా ఉందని ఆశ్చర్యపోయారు. దీన్ని 2008వ సంవత్సరంలో అమెరికాకు చెందిన ఒక ఆయన చూశాడు. ఇదేంటి ఇలా ఉందేంటి అని చెప్పి వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ప్రియులారా ఈ మైక్రోస్కోప్ లో, ఎలక్ట్రికల్ మైక్రోస్కోప్ లో చూసేసరికి హౌ గ్రేట్ అవర్ గాడ్ అని చెప్పి ప్రియులారా అక్కడ పదార్థము ఉన్నట్టు ఇక ప్రసంగంలో ప్రియులారా ఆయన చెప్తూ నేను అందులో చూశాను, శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయి నాకు చూపించడం ఎలా ఉందంటే నాకు చెప్తూ నేను వాళ్ళకి చెప్పడం ద్వారా ఆశ్చర్యపోయేది ప్రసంగంలో నేను చెప్పే ప్రసంగికుడు బయట పెట్టాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అంటే శాస్త్రవేత్తలు దాన్ని అలాగే పట్టుకుని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతూ వాళ్ళ దగ్గర అలాగే ఉంచేసుకున్నారు. దాన్ని బయట పెట్టదు ఎవరు కూడా ఇలా ఉందేంటి అనుకున్నారు తప్ప, ఇలా సిలువ ఆకారంలో ఉందేంటి అని చెప్పి అనుకుని ఆశ్చర్యపోతూ అలాగే ఉన్నారు తప్ప దాన్ని ప్రసంగంగా ద్వారా బయటికి ఎలా వచ్చింది, దాన్ని ఎవరు బయట పెట్టారంటే ప్రేమ దేవుని బిడ్డలారా లూయి గిగ్లియో అనే ప్రియులారా ప్రసంగికుడు, పాస్టర్ గారు లూయి గిగ్లియో అనే పాస్టర్ గారు దాన్ని చూసినప్పుడు వాళ్ళు చెప్పి ఇలా ఉంది చూడండి సార్ అని చెప్పినప్పుడు ఆయన చూసి ఆ శాస్త్రవేత్త ల్యామిన్ మైక్రోస్కోపిక్ నిర్మాణాన్ని లూయికి చూపించారు. ఆ కణం ఖచ్చితంగా సిలువ ఆకారం ఉండటం, పైగా అది శరీరంలో అన్ని కణాలను కలిపి ఉంచే సెల్స్ విధంగా ప్రియులారా అడిషనల్ కలిగి ఉంటాం దీన్ని అని
చేయటం ద్వారా చూసి ఆయన ఆశ్చర్యపోయారు, అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ ఆశ్చర్యాన్ని బయట పెట్టారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రీయ పరంగా రుజువు అనేది నిరూపణైనది. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటల ప్రకారంగా మనము గుడ్డుగా దేవుని నమ్మట్లేదు అనే విషయాన్ని శాస్త్రీయ పరంగా మరొకసారి రుజువైంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.